హలో మై డియర్ కిడ్స్. కథ పేరు సింహం ఇంకా చిట్టెలుక. అది చలికాలం. ఒక సింహం నీరెండలో వెచ్చగా నిద్రపోతూ ఉంది. ఒక ఎలుక తను నివసించే హోల్లో నుంచి బయటకు వచ్చి ఎగురుతూ ఎగురుతూ ఆడుకుంటూ సింహం మీద పడింది. నిద్రపోతున్న సింహం టక్కున లేచి ఆ చిన్న జీవిని పట్టుకొని తన పాదం క్రింద పెట్టి నొక్కబోయింది. అప్పుడు ఎలుక తనని ఏమీ చేయవద్దని, తనపై దయ చూపించమని బ్రతిమలాడుతూ ఇలా సింహంతో అంటుంది. ఇప్పుడు నువ్వు నాపై దయ చూపించి నన్ను వదిలిపెడితే భవిష్యత్తులో నీకు ఏదైనా సహాయం కావాలంటే నీకు నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్పింది. ఎలుక చెప్పిన ఈ మాటలు విని సింహం నవ్వుకుంది. ఈ చిన్న ప్రాణి నాకు ఏం సహాయం చేయగలదు, పోనీలే ఈసారికి వదిలేద్దాం అని మనసులో అనుకొని సింహం ఎలుకను విడిచిపెట్టింది. కొద్ది రోజుల తర్వాత సింహం ఒక వేటగాని వలలో చిక్కుకుంది. తనకు సాధ్యమైనంత వరకు ఆ వల నుంచి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ తన ప్రయత్నం ఫలించలేదు. ఇక చేసేది లేక వల నుంచి తప్పించుకోలేను అనే బాధతో గట్టిగా గర్జించింది. అంటే సింహం అరుపుని గర్జించడం అంటారు. బాధతో గట్టిగా అరిచిందన్నమాట. ఆ సింహం అరుపును ఎలుకపిల్ల విని అక్కడికి వచ్చింది. వలలో ఉన్న సింహం పరిస్థితి చూసిన ఎలుక ఆ వలను తన పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలుగా చేసేసింది. దానితో సింహం వల నుంచి బయటపడి ఆ చిట్టి ఎలుకకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోయింది. ఇందులో నీతి ఏంటమ్మా? ఎప్పుడు ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. ఓకేనా? బాయ్.